నుంచి అటాకింగ్ కావడం లేదు. ప్రతి విషయానికి కేటీఆర్ ట్విట్టర్లో ప్రతి విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఈ మధ్య కాలంలో మహిళల ఫ్రీ బస్సు విషయంలో డ్యాన్సులకు సంబంధించి కూడా కొంత మాట్లాడడం జరిగింది. ఎలా చూస్తారు అంటే కొన్ని వ్యాఖ్యలు కూడా కొంతమందిని బాధ పెడుతూ ఉంటాయి. మంత్రి సీతక్క కూడా చాలా బాధపడిన సందర్భం మీరు గమనించి ఉంటారు. సీతక్కతో పాటు పదవులు పార్టీ పదవులలో మేము ఉన్నాం, కానీ ప్రభుత్వ పదవుల్లో లేని వాళ్ళం కూడా ప్రతి మహిళ తెలంగాణలో ఉన్న ప్రతి మహిళ కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానివ్వండి, బీజేపీ పార్టీ వాళ్ళు కానివ్వండి, వివిధ పార్టీలలో ఉన్న నాయకుల మాట తీరు వ్యవహారాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. ముఖ్యంగా మరి వాళ్ళు ఎందుకు ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్న నాయకులు ఎందుకు అసహనానికి గురవుతున్నారు అంటే, అధికార పక్షంలో ఉండొచ్చు కానీ విపక్షంలో ఉండలేకపో ఈ అసహనమా? ఈ అసహనాన్ని అంటే మహిళల మీద మీరు ప్రదర్శిస్తారా? తెలంగాణ మహిళలు గారు దేశ విదేశాల్లో ఉన్న మహిళలు, మన తెలుగు రాష్ట్రాలకు చెందిన మహిళలు అందరూ కూడా చాలా బాధపడుతున్నారు ఈ వ్యాఖ్యల పట్ల. ఎందుకంటే ప్రతి కుటుంబంలో కూడా అమ్మ, అక్క, చెల్లె, భార్య ప్రతి నాయకుడికి ఉంటారు. కానీ ఏ నాయకులైనా మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయొద్దు. దానికి ఇమీడియట్గా కేసీఆర్ క్షమాపణ చెప్పమంటే కూడా క్షమాపణ చెప్పిండు. క్షమాపణలు చెప్పడం కాదు, ముందు బాధ పెట్టడం ఎందుకు, వెనకాల క్షమాపణలు చెప్పడం ఎందుకు? ముందే కొంచెం ఆలోచించుకొని అర్థవంతమైన మాట్లాడితే మంచిది, కానీ అంత అసహనానికి గురి కావద్దు, అడ్డదిడ్డగా మాట్లాడవద్దు అని మేము ప్రతి నాయకుడికి చెప్తున్నాం. చాలా విషయాల్లో కాంగ్రెస్ పార్టీ ఒక లైన్లో నడవడం లేదు. గత ప్రభుత్వం చాలా అభివృద్ధి చేసిందని చెప్పి కేటీఆర్, హరీష్ ప్రతి విషయంలో ప్రశ్నిస్తున్న పరిస్థితి. రమ్యారావు ఎలా చూస్తారు ఈ విషయాన్ని? మీరు 10 సంవత్సరాలు అంటే ఎన్ని నెలలు, 10 సంవత్సరాలు మీరు అధికారంలో రాజభోగాలు అనుభవించారు. తెలంగాణ ప్రజలను మర్చిపోయినరు, మహిళలను మర్చిపోయినరు. మీరు ఇచ్చిన హామీలు, వాగ్దానాలు, మీరు పెట్టిన అధికార ప్రెస్ మీట్లు ప్రతిదీ మీరు మర్చిపోయినరు. ఈరోజు ఏడాది కాకముందే ఆగమాగం అవ్వుకుంటూ అసహనానికి గురవుకుంటూ ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ అన్నను మీరు విమర్శించి మా కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు మీకు లేదు అని నేను అంటున్నా. ఇప్పటికైనా మీరు మీ పార్టీ నుంచి 10 ఏండ్లు పరిపాలించిన మీరు ఇచ్చిన ఆ హామీలను నెరవేర్చుకోలేదు కాబట్టి మీరు ఫస్ట్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్తే కొంతలో కొంతనన్నా ప్రాయచిత్తం చేసుకున్నట్టు ఉంటుంది. ఆ పని ఫస్ట్ చేసినాక తర్వాత విమర్శించండి. మీకు విమర్శించే నైతిక హక్కు లేదు అని నేను హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ, బీఆర్ఎస్ పార్టీలు ఉన్న నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. విజ్ఞప్తే ఉంటుంది. విజ్ఞప్తి కాక ఇంకా కూడా హద్దులు మీరి వ్యాఖ్యలు చేస్తే మాత్రం హెచ్చరించే పరిస్థితి తెచ్చుకోవద్దు అని బీఆర్ఎస్ పార్టీ నాయకులకు తెలియజేస్తుంది. అంటే మేము కట్టిన ప్రాజెక్టులు, మేము కట్టిన బ్రిడ్జ్లు ఓపెన్ చేస్తున్నారని వాళ్ళ ఆరోపణ. మీరు కట్టిన ప్రాజెక్టులు ఎవరు డబ్బులతోటి కట్టినరు, ఎక్కడి డబ్బులతోటి కట్టినరు, ఆ ప్రాజెక్టులు కట్టినము మేము అనేది సొమ్ము ప్రజలది. మరి పక్క రాష్ట్రము అసలు తెలంగాణ రాష్ట్రమే వద్దన్న జగన్మోహన్ రెడ్డిని తెచ్చి మీరు ఆ ప్రాజెక్టుకు మీరు ఓపెనింగ్కి పిలిచిండ్రు. అప్పుడే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతిన్నది. అట్లాంటి మీరు ప్రాజెక్టులు మేము కట్టినాము అని చెప్పుకునే నైతిక హక్కు ఉందా? ఆ ప్రాజెక్టు పరిస్థితి ఎంత దారుణంగా ఉంది ఇప్పుడు.